హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్, అండ్ నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆల్మోస్ట్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు మీ హెయిర్ కేర్ గురించి చెప్పండి అని. సో నా హెయిర్ కేర్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో హెయిర్ కేర్ అంటే ఏంటి? జస్ట్ హెయిర్ వాష్ ఎలా చేయడం అది మాత్రమే కాదు, కానీ మనం ఎలా ఆయిల్ అప్లై చేస్తావు, ఎలాంటి ఆయిల్ అప్లై చేస్తావు అది కూడా యాడ్ అవుతుంది కదా. అండ్ ఎస్, నేను ఈరోజు ఆ గురించి చెప్పడానికి వచ్చాను. మంచి హెయిర్ లెంత్ అండ్ మంచి హెయిర్ కేర్ కావాలంటే వీక్లీ థ్రైస్ హెడ్ బాత్ చేయాలి. మంచి ఆయిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఆయిల్ పెడతానంటే నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది రెడ్ హైబిస్కస్ దొరుకుతుంది కదా, అండ్ హైబిస్కస్ అండ్ ఇట్స్ లీఫ్ అది, అండ్ కర్రీ లీఫ్, కరివేపాకు అదాన్ని తీసుకొని డ్రై చేయాలి. అది కోకోనట్ ఆయిల్లో సోక్ చేసేయాలి. అది చాలా రోజు అది ఓల్డ్ అయితే అది ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వైల్ అప్లయింగ్ ఆయిల్, ఏ ఆయిల్ మిక్స్ చేయాలంటే నేను చాలా ఆయిల్ మిక్స్ చేస్తాను. ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, నీమ్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మెయిన్గా దాన్ని కలిపేసి కొంచెం, అండ్ అప్పుడే నేను చెప్పాను కదా ఇది హైబిస్కస్ అదన్నీ చేసిన ఆయిల్, అదన్నీ కలిపేసి, అండ్ ఆల్సో ఆమ్లా ఆయిల్ అదన్నీ కలిపేసి కొంచెం వేడి చేయాలి. కొంచెం మైల్డ్గా హీట్ ఉండాలి, లైక్ అది స్కాల్ప్కి పెట్టడం కదా, సో చాలా లైట్గా ఉండాలి హీటు. దాన్ని కలిపేసి కాటన్లో అది స్కాల్ప్కి అప్లై చేసి అండ్ ఆల్ ఓవర్ హెయిర్స్ మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా. అండ్ ఓవర్ నైట్ వదిలేస్తే మంచిది, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వదిలేసి చేసుకోవచ్చు. అండ్ అది ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఆనియన్ జ్యూస్, లైక్ ఆనియన్ కట్ చేసుకొని మిక్సీ చేసుకుంటే ఆ జ్యూస్ దొరుకుతుంది మీకు. ఆనియన్ జ్యూస్ అండ్ అలోవెరా జెల్, న్యాచురల్ అలోవెరా జెల్. ఇది ఆనియన్ జ్యూస్ వచ్చేసి ఇక్కడ స్కాల్ప్కి అప్లై చేసేయండి. అండ్ మిగతాది అలోవెరా జెల్ ఉంటుంది కదా, మొత్తం అప్లై చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హెడ్ వాష్ చేసుకోవచ్చు. మీకు మంచి రిజల్ట్ వస్తుంది. వితిన్ 1 మంత్ మీకు ఆ రిజల్ట్ తెలిసిపోతుంది. లైక్ మీ హెయిర్ చాలా స్మూత్ అవుతుంది, చాలా షైనీగా ఉంటుంది, అదన్నీ మీకు తెలుస్తుంది. సో చాలామంది అడిగారు మీ హెయిర్ గురించి చెప్పండి అని. సో నేను ఈరోజు చెప్తున్నాను ఈ సీక్రెట్ ఏంటి అని. అండ్ ఆల్సో క్యాస్టర్ ఆయిల్ అండ్ అలోవెరా ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ అది హెయిర్కి చాలా మంచిది, మంచిగా గ్రోత్ అవుతుంది. సో అండ్ ఆల్సో మీరు క్యాస్టర్ ఆయిల్ అండ్ అలోవెరా జెల్ తీసుకొని మీ ఐబ్రోస్ అండ్ ఐ ల్యాషెస్కి పట్టుకుంటున్నప్పుడు అప్లై చేసుకుంటే వితిన్ అ వీక్ మీకు ఆ రిజల్ట్స్ తెలిసిపోతుంది సీరియస్గా. ఎందుకంటే నేను కూడా అది ట్రై చేశాను. చాలా బ్రాడ్గా, చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది మీ ఐబ్రోస్, చాలా బ్లాక్గా ఉంటుంది. మీరందరూ ఇది ట్రై చేస్తారు అనుకుంటాను. నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ థింక్ మీరు అందరికీ నచ్చుతుంది, అందరూ ట్రై చేస్తారు అనుకుంటాను. బాయ్ గైస్.